హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై స్పెషల్ జర్నీ. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి కొరమీనతో పులుసు ఎప్పుడన్నా తిన్నారండి? తినుండకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా దంచి ఈ నూనెలో అయితే వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరమీన ముక్కలను అయితే వేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కారం ఒక 4 నుంచి 5 స్పూన్ల కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసుని అయితే వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి. గరిటెతో స్లోగా మిక్స్ చేసుకోండి. ఇవి చిన్న ముక్కలు కాబట్టి గరిటె పెట్టాను, పెద్ద ముక్కలు అయితే గరిటె పెట్టకూడదండి. నెక్స్ట్ అయితే ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొంగు అనేది రావాలి, కొంచెం తెల్లుతుంది చూసారా? ఈ స్టేజ్లో అయితే మనం వంకాయ ముక్కల్ని మజ్జిగ ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగుంటుందండి తినడానికి. దీంట్లో అయితే ఫైనల్గా ఒక పొడి వేస్తాము, అది వేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ అయితే ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పులుసు అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వచ్చింది, ఇది పక్కగా వేసుకోండి. మధ్యలో వేస్తే పులుసు అంతా అయిపోయి బాగోదు, అందుకని పక్కన వేశాను. నెక్స్ట్ పులుసు అనేది బాయిల్ అయిన తర్వాత సగం పులుసు రెడీ అయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి ఫస్టే వేసేస్తే బాగా కరిగిపోయి మిక్స్ అయిపోతాయి, అలా బాగుండదండి. కొంచెం మామిడికాయ ముక్కగా కనిపిస్తే తినడానికి చాలా బాగుంటుంది. పులుసు అనేది సగం బాయిల్ అయిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసేసి ఈ స్టేజ్లో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు ఫ్రై చేసుకుని ఆ పొడి అయితే పైన వేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. కొరమీను, ఈ వంకాయ, మామిడికాయ, బెండకాయ వేసి మనం ఈ చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని వంటల్ని వేడిగా తినాలి, కొన్ని వంటల్ని చల్లగా తినాలి. చేపల పులుసు లాంటివి అయితే చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి ఒక 2 అవర్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ పులుపు అనేది ముక్కకు పట్టి తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేసేయండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేశాను. థ్యాంక్ యూ.